హాయ్ అండి. టమాటా సీజన్లో ఇప్పుడు టమాటాలు చాలా తక్కువలో వస్తున్నాయండి. ఇప్పుడు పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పచ్చడి పెట్టడం చాలా బాగుంటుంది. టమాటాస్ అన్నిటినీ కడిగేసి నీట్గా వాటర్ లేకుండా తుడిచి ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో నేను 2 కేజీల టమాటాలకి చిన్న గ్లాస్తో రెండు గ్లాసులన్నర ఉప్పు తీసుకున్నానండి. గల్లు ఉప్పు తీసుకొని మొత్తం కలిపేసి ముక్కలకంతా ఉప్పు పట్టించేసి ఒక డబ్బాలో పెట్టుకున్నాను. అంతే, ఉప్పుతో పాటు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టి 3 డేస్ ఉంచుకోవాలి. 3 డేస్ ఊరనివ్వాలి బాగా. మధ్య మధ్యలో రోజులో ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి 3 డేస్. ఇలా 3 డేస్ తర్వాత ముక్కలని రసాన్ని సపరేట్ చేసుకొని ముక్కల్ని బాగా ఎండలో ఎండబెట్టుకోవాలండి. అలాగే మనం తీసిన రసాన్ని కూడా డైలీ ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఇలా ఎండినాయండి. ఇలా ఎండిన వాటిని పులుసు కూడా ఎండలో పెడితే ఇలా దగ్గరికి అయిందండి. చింతపండు వేసి ఎండలో పెట్టాలండి. 2 కేజీల టమాటాలకి నేను 150 గ్రామ్స్ చింతపండు యాడ్ చేశాను. తర్వాత జీలకర్ర మెంతులు వేయించి పొడి తీసుకున్నాను. తర్వాత ఎండిన టమాటా ముక్కలను కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇలా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత నేను 2½ గల్లుప్పు తీసుకున్నాను కాబట్టి కారము 2 గ్లాసుల కారము తీసుకున్నాను అండి. ముందు జీలకర్ర మెంతుల పొడి ఒక 2 స్పూన్స్ దాకా వేశాను. తర్వాత 2 కప్పుల వరకు కారం యాడ్ చేశానండి. తర్వాత ఒక 1/2 కప్పు ఉప్పు కూడా యాడ్ చేశాను. మనం ముందుగా ఉప్పు యాడ్ చేసాం కదండి, టేస్ట్ చేసుకొని ఒకసారి ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత చింతపండు టమాటో రసంలో నానేసిన చింతపండు ఆ రసాన్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి మిక్సీ పట్టుకొని వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలండి. ఇలా మొత్తం రసం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి కలిపేయాలండి మొత్తము. అంతే అండి. ఇలా చూసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉప్పు, కారము, పులుపు ఆ రసాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. తర్వాత తాలింపు పెట్టుకుందాము. ముందుగా కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుందాము. జీలకర్ర, శనగపప్పు, తర్వాత ఆవాలు కూడా యాడ్ చేసుకుందామండి. వెల్లుల్లి రెబ్బలు మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకు, ఇంగువ, పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చడి మొత్తం యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం తాలింపు పెట్టుకోవాలండి. మొత్తం ఒకసారే కాకుండా కొంచెం కొంచెం పెట్టుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు పెట్టుకొని తినే పచ్చడి. అంతే అండి. పోపు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి. టమాటో నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.